శ్రీ సాయి సచరిత్ర ఓవి టు ఓవి మణిగారిచే తెనిగించబడ్డ సంపూర్ణ అనువాద గ్రంథంలో 31వ అధ్యాయం తరువాయి భాగ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. బాబాగారు మద్రాస్ సన్యాసి విజయానంద్కి ముమ్మారు భాగవతాన్ని సప్తాహం చేయమని ఆదేశించారు. బాబాగారు కేవలం చెప్పేవారు మాత్రమే కాదండి, బాబాగారు కూడా తమ అంతిమ సమయంలో అంటే తమ దేహాన్ని ధరార్పణ చేసే ముందు వారు కూడా రామ విజయాన్ని ముమ్మారు శ్రవణం చేశారు. కాబట్టి బాబాగారి ప్రత్యేకత ఏంటి అని అంటే సద్గురువులు కేవలం చెప్పేవాళ్ళు మాత్రమే కాదండి, ఆచరించి చూపుతారు కూడా. ఇటువంటి వారే సద్గురువులు. ఆచరించకుండా ఇతరులకు చెప్పడం చాలా సులభం. ఇటువంటి వాళ్ళు కపట గురువులు. కాబట్టి ప్రతి కోణంలోనూ సద్గురువులకి కపట గురువులకి ఉండే తేడాని మనం బేరీజ్ వేసుకుంటే సచ్చరిత్ర స్పష్టంగా చూపిస్తూ ఉంటుంది. అందుకే సచ్చరిత్ర ఎప్పుడూ ప్రత్యేకమే. సరే, బాబాగారి ఆజ్ఞని అనుసరించి ప్రతిరోజు ఉదయమే నిద్రలేచారు విజయానంద్. స్నానం చేశాడు, బాబాగారి దర్శనానికి వెళ్ళాడు, పుష్పాలను వారి పాదాల చెంత సమర్పించారు, బాబాగారి అనుమతి తీసుకున్నారు, భాగవత గ్రంథాన్ని తీసుకున్నారు, ఎల్లిండివనంలో కూర్చున్నారు, భాగవతాన్ని సప్తాహ పారాయణ ప్రారంభించారు. మొదటి సప్తాహం పూర్తయింది, రెండవ సప్తాహం పూర్తయింది, మూడో సప్తాహం జరుగుతూ ఉండగా అతడికే తీవ్రమైన అస్వస్థత చేకూరింది. చదవలేకపోయాడు, నీరసపడిపోయాడు. మూడో సప్తాహం పూర్తి కాకుండానే వెళ్ళి వాడాలో కూర్చున్నాడు. వాడాలో ఉన్నాడు. ఒకరోజు గడిచింది, రెండవ రోజు గడిచింది, మూడవ రోజు బడే బాబా ఒడిలో తలబెట్టి అతడు ప్రాణాలు వదిలాడు. కారణం ఏంటో తెలియదు కానివ్వండి, చాలా సారూప్యత ఉంది ఇక్కడ. కారణం ఏంటో బాబాగారికి మాత్రమే తెలియాలి. ఎందుకంటే ఆయన ఎందుకు అలా చేస్తారన్నది అందరికీ ప్రతిదీ అర్థం కావు. 22వ అధ్యాయంలో బాబాగారే చెప్పారు, ద్వారకామాయి చేసే చర్యలన్నీ ఊరికే చూడటమే తప్ప ఎవ్వరికి అర్థం కావు. అది ముమ్మాటికి సత్యం. విజయానంద్ షిరిడికి వచ్చిన తర్వాత 2 రోజులు గడిచాయి. 3వ రోజు తన తల్లికి అనారోగ్యం చేసింది అని కబురు వచ్చింది కదా. ఇప్పుడు సప్తాహం స్టార్ట్ చేశారు. సప్తాహం చేస్తూ 3వ సప్తాహం చేయబోతూ ఉండగా తనకే అస్వస్థత. వాడాలోకి వెళ్ళాడు. వాడాలో 2 రోజులు ఉన్నాడు. 3వ రోజు ప్రాణం వదిలాడు. కాబట్టి 2 పూర్తి కావటం, ఆ 3కి మొదటి 3వ రోజేమో తల్లికి అనారోగ్యం, ఈ 2వ 3వ రోజేమో తనకు అస్వస్థత, 3వ రోజేమో బాబాగారి సన్నిధిలో ఆయన శరీరాన్ని వదిలిపెట్టడం. ఇలా ఈ 3కి ఎటువంటి సంబంధం ఉందో ఏంటో అది బాబాగారు వారికి మాత్రమే తెలియాలి. సరే, బాబాగారు సన్నిధిలో ద్వారకామాయిలో బాబాగారి ఆదేశాన్ని తీసుకొని దాన్ని పాటిస్తూ షిరిడిలోనే ఆయన విదేహముక్తిని పొందారు అన్నారు హేమడ్ పంత్. విదేహముక్తి, శరీరం విడిచిన తర్వాత పొందినటువంటి ముక్తిని పొందారు. బాబాగారు అతనికి ముక్తిని ప్రసాదించారు. సరే, వెళ్ళి బాబాగారికి చెప్పారు. బాబాగారు విజయానంద్ శరీరం వదిలివేశాడు, సరే ఆ శవాన్ని అలాగే ఉంచండి, ఈరోజు కదిలించవద్దు అన్నారు. బాబాగారు ఇలా అన్నారు కాబట్టి భక్తుల ఆశ ఏంటి అని అంటే మళ్ళీ బ్రతికిస్తారేమో. దానికి కాదు, అనాథ అతడి సంబంధీకులు ఎవరు షిరిడిలో లేరు అని ప్రభుత్వం దృష్టిలో. కానీ అందరికి సంబంధించిన వారు సద్గురువే. అందుకే ఆయన ఆ సమయంలో పిలిపించుకున్నారు. తల్లికి అనారోగ్యం అని తెలిసినా కూడా అతన్ని వెళ్ళనీయకుండా తమ సన్నిధిలో ఉంచుకున్నారు. అతని మనసుని భగవంతుడి స్మరణలో ఉంచారు, అతనికి ముక్తిని ప్రసాదించారు. ఇటువంటి అనాథలు ఎవరైనా చనిపోతే ప్రభుత్వం వాళ్ళు విచారణ చేసి అప్పుడు ఆ శవాన్ని వారు తీసుకువెళ్ళి అంత్యక్రియలు చేయిస్తారు. ఇదొక పద్ధతి. ఆ పద్ధతిని కూడా బాబాగారు ఆచరింపచేశారు. అందుకే బాబాగారి దగ్గర ఏది కపటం ఉండదండి, నిర్భయులు. కాబట్టి అన్నీ తేటతెల్లం. ఇదే కానీ మద్రాసు విజయానందని వెంటనే కానీ సమాధి చేస్తుంటే ఎవరైనా అనుందరేమో, ఎందుకు చనిపోయాడు, ఏం జరిగింది, అక్కడేదో జరిగింది అని. ఇటువంటి అవకాశాలు ఏమి ఇవ్వదలుచుకోలేడు బాబా. అటువంటి అవకాశాలు ఎవరు బాబా. కారణం ఏంటంటే ఆయన నిర్భయులు, నిష్కపటులు. అనేక ఆశ్రమాల్లో జరిగిన సంఘటనలు ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే ఏ ఆశ్రమాల్లో ఎవరెవరు చనిపోయారో, ఎందుకు చనిపోయారో, ఎప్పుడు చనిపోయారో ప్రపంచానికి ఎప్పటికీ తెలియని స్థితి. అది కాదండి నిజమైన ఆధ్యాత్మికత. నిజమైన ఆధ్యాత్మికత ఉన్నది
షిరిడీలో బాబాగారి వద్దనే, అందుకే ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రం షిరిడి, ప్రపంచ ఆధ్యాత్మికతకు ఇరుసు షిరిడి సాయిబాబా. అందుకే సద్గురువులకు కిరీటం వంటి వారు మన సద్గురు బాబా. అందుకే సాయి సమర్థులు అంటాం మనం ప్రేమగా. అలా బాబాగారు ఆజ్ఞ అయిన తర్వాత అతను తీసుకువెళ్ళి అక్కడ శవాన్ని పూడ్చిపెట్టడం జరిగింది. కాబట్టి విజయానంద శవాన్ని యోగ్యమైన స్థలంలో పూడ్చిపెట్టడంతో సత్పురుషుని కార్యం సమాప్తమైంది, ముగిసింది. సత్పురుషుని కార్యం సమాప్తమైందా? ఎలా? మరి ఆ సన్యాసి విజయానంద్ బాబాగారు వద్దకు వచ్చారు. ఎవరైనా సరే తమను ఆశ్రయించడానికి వస్తే వారిని ఉద్ధరించటం, సంస్కరించటం, వారిలో ఉండే చిన్నపాటి బలహీనతల్ని తెలియచేయటం, వాటిని సవరించటం, భగవంతుని వైపు అడుగులు వేయించటం, ఇటువంటి సాధకులకి సన్యాసులకి ముక్తిని ప్రసాదించటం, ఇది వారి కార్యం. కాబట్టి విజయానందని బాబాగారు షిరిడీలోనే ఉంచారు. తన అంతిమ సమయంలో తమ ఆజ్ఞని పాటించేలా చేశారు. భగవంతుడి స్మరణలో అతడు దేహాన్ని వదిలి విదేహ ముక్తిని పొందాడు. అలా అతడికి ముక్తిని ప్రసాదించారు బాబా. అలా సన్యాసి ఆశ్రమం నుండి విజయానంద్ బాబాగారు వద్ద ఇటువంటి ఫలితాన్ని పొందితే, రెండవ వృత్తాంతం బాలారాం మాన్కర్ అనే గృహస్థుది. ఈయన చక్కటి సాధకుడు. బాబాగారి వద్ద భార్య మరణించింది. అందువల్ల గృహస్థాశ్రమ ధర్మాలు ఏవి నిర్వర్తించలేకపోయారు. అందుకని విధిగా ఆయన వానప్రస్థానికి రావాల్సి వచ్చింది. ఇక్కడ ఒక చక్కటి వ్యాఖ్య చేశారు హేమాడ్ పంత్ గారు. అతడి పూర్వపుణ్య విశేషం వలన, పూర్వజన్మల పుణ్యప్రాప్తి వలన బాబాగారి చరణ సన్నిధి లభించింది. అతడికి బాబాగారి చరణాల వద్ద నిశ్చలమైన భక్తి ఏర్పడింది. సంసారం నుండి అతని మనసు విరక్తిని పొందింది. అంటే సంసారం నుండి అతని మనసు వెనుకకు వచ్చింది. బాబాగారి చరణాల పట్ల నిశ్చలమైన భక్తి కుదిరింది. ఇది అతడి భాగ్యం అంటాడు. కాబట్టి సద్గురువు చరణాల పట్ల భక్తి కుదిరింది, భక్తి కలిగింది అనేదానికి గుర్తేంటి అని అంటే, ప్రాపంచిక విషయాల నుంచి మన మనసు వెనుకకు రావాలి. అది మాత్రమే నిజమైనటువంటి గురుభక్తి. ఈ ప్రాపంచిక బంధాల నుంచి వదిలించుకోకుండా రెంటిని ఒకేసారి ఒకే సమయంలో మనం ముందుకు తీసుకువెళ్ళలేం. కాబట్టి మాయ ఒకవైపు ఉంది, ప్రపంచక బంధనాలు ఒకవైపు ఉన్నాయి, సద్గురువు ఒకవైపు ఉన్నారు. వీటిల్లో మన అడుగులు ఎటువైపు పడతాయి? సద్గురు వైపు కానీ పడ్డాయా ప్రాపంచిక బంధనాలకి దూరం అవుతాం, ప్రాపంచిక బంధనాల వైపు పడ్డాయా సద్గురువుకి దూరం అవుతాం. ఇక్కడ బాలారాం మాన్కర్ భాగ్యం ఏంటి అని అంటే, అతని మనసు సహజంగా బాబాగారి చరణాలలో స్థిరపడింది, నిశ్చలమైన భక్తి ఏర్పడింది, ప్రాపంచిక బంధాలకైనా దూరం అయ్యారు. ఇది అతడి భాగ్యం. కాబట్టి ప్రాపంచిక బంధాల నుండి ముక్తతను పొందినవాడు భాగ్యవంతుడు, ప్రాపంచిక బంధాలలో కూరుకుపోయినవాడు అభాగ్యుడు. బాపుసాహెబ్ జోగ్కి బాబాగారికి ఈ విషయంపై జరిగిన ఒక సంవాదం మనం 44వ అధ్యాయంలో బాగా నీట్గా దీర్ఘంగా మనం చర్చించుకోవచ్చు. చాలా చక్కటి సబ్జెక్ట్ 44వ అధ్యాయంలో వస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి బాలారాం మాన్కర్ గృహస్థు నుంచి వానప్రస్థానికి మరలేరు. పరమార్థ ద్వారానికి అడ్డు తగిలే పరుల సేవ అనే మోహమాలను తన కుమారుని మెడలో వేసి ఐకానికి తాళం బిగించి స్వస్తి పలికాడు. హేమాడ్ పంత్ గారిలో ఉన్న కవి. ఎందుకు హేమాడ్ పంత్ గారిని బాబాగారు ఎన్నుకున్నారు తమ చరిత్రను రచింపచేసేందుకు అన్న చూడండి. అంటే కుమారుడి పట్ల, కుటుంబ సభ్యుల పట్ల తనకున్న మోహాన్ని, మమకారాన్ని, సకల బంధాలని ఆయన విడిపించుకొని ప్రపంచం నుండి బయటపడ్డారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పరమార్థ ద్వారానికి అడ్డు తగిలే పరుల సేవ అనే మోహమాల. పరుల సేవ ఇది పరమార్థ ద్వారానికి చాలా అడ్డు. గృహస్థుగా ఎంతో కాలం ఆయన తన బిడ్డల మంచి చెడులు చూశాడు. ఇప్పుడు ఎంతకాలం చూస్తాం? గృహస్థాశ్రమ ధర్మాలను ఎంతకాలం మనం నిర్వర్తిస్తాం? హిందూ శాస్త్రం చెప్తున్నట్టుగా గృహస్థు ఆశ్రమం నుంచి మన మనసు ఖచ్చితంగా వెనుకకు రావాల్సిందే. కుటుంబం పట్ల, ఆస్తుపాస్తుల పట్ల, పేరు ప్రతిష్టల పట్ల అప్పటి వరకు కూరుకుపోయిన మన మనసుని విధిగా వెనుకకు మరలించవలసిందే. అది వానప్రస్థం. ఇలా వెనుకకు మరలించబడ్డ మనసు గురువు వైపుకి లేదా భగవంతుడి వైపుకి మరలించబడటం సన్యాసం. కాబట్టి బ్రహ్మచర్యం, గృహస్థ్యం, వానప్రస్థం, సన్యాసం, ఈ 4 ఆశ్రమాలు విధిగా ఒక హిందువు పాటించవలసిందే. కాబట్టి హిందూ మతాన్ని విశ్వసించే పని అయితే
గృహస్థు నుంచి వానప్రస్థానికి వెళ్ళి తీరవలసిందే, సన్యాసిగా ఉండవలసిందే. సన్యాసం అనేది తిరిగి కాషాయ వస్త్రధారణ కాదండి, మానసిక సన్యాసం, మానసిక వైరాగ్యం. బాలరామానకర్లో ఆయన ఎటువంటి ఫలితాన్ని పొందాడో ఇప్పుడు మనం దర్శించుకుందాం. కాబట్టి బాబాగారి చరణ సన్నిధి ప్రాప్తించింది బాలరామానకర్కి. బాబాగారి వద్దే ఉండేవారు, రోజు బాబాగారికి పాదసేవ చేసేవారు, వారి చరణ తీర్థాన్ని సేవించేవారు, నిత్యం భగవంతుడి బాబాగారి ధ్యానంలో ఉండేవారు. ఇలా సాగుతుంది. కానీ బాబాగారికి అనిపించిందట, ఇతడికి ఒక చక్కటి స్థితిని ప్రసాదించాలి అని. కాబట్టి వైరాగ్యాన్ని ప్రసాదించాలని బాబాగారికి సంకల్పం కలిగింది ఈ భాగ్యవంతుడైన మానకర్కి. కాబట్టి బాబాగారు ఏం చెప్పారంటే, ఇదిగో 12 రూపాయలు బాబాగారు ఇచ్చారు, ఖర్చులకు ఉపయోగించుకో అన్నారు. ఈ 12 రూపాయలు నీ ఖర్చుకుంచుకో, మచ్చింద్రగఢ్కు వెళ్ళు, అక్కడ రోజు ముమ్మారు తపస్సు చేయి. అది బాబాగారు ఇచ్చిన ఆజ్ఞ. అంటే ఏమవుతుంది, సద్గురువు అనుగ్రహిస్తే వారు దేన్ని ప్రసాదిస్తారనంటే మానసిక వైరాగ్యాన్ని ప్రసాదిస్తారు. ఇతడు ప్రాపంచిక బంధాలు వదులుకున్నాడు, గురువును ఆశ్రయించాడు, అంటే వానప్రస్థానికి వచ్చాడు. ఈ వానప్రస్థాన్ని స్థిరీకృతం చేయాలి బాబా. అందుకని ఇక్కడ ఉంటే మళ్ళీ ఇంటి స్మరణ, లేకపోతే ఇంటి జ్ఞాపకాలు, భార్య జ్ఞాపకాలు రావచ్చేమో, అతని మనసు చంచలం కావచ్చేమో. అందుకని అతన్ని ఇక్కడ ఉంచకుండా మచ్చింద్రగఢ్కు వెళ్ళమంటున్నారు. తామే 12 రూపాయలు ఖర్చుకు ఉపయోగించుకో, మచ్చింద్రగఢ్కు వెళ్ళు, ముమ్మారు అక్కడ తపస్సు చేసుకో అని అన్నారు. ఒక్కసారిగా బాబాగారి ఆజ్ఞ విన్న బాలరామానకర్ ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు. అదేంటిది, షిరిడీలో ఉంటే రోజు బాబాగారిని దర్శిస్తూ ఉన్నా, వారి పాదసేవ చేస్తూ ఉన్నా, వారి చరణ తీర్థాన్ని సేవిస్తూ ఉన్నా, మనసు సహజంగా వారి ధ్యాసలో ఉంటుంది. ఇది షిరిడీ ప్రత్యేకత. ఎందుకు మనం తరచూ షిరిడీకి వెళ్ళాలి అంటే, అక్కడ సహజంగా మన ధ్యాస వారి పట్లే ఉంటుంది. కుటుంబం లేదా వ్యాపారమో వృత్తి ఉద్యోగాలు గుర్తుకురావు. అది ఆ సద్గురు సన్నిధి యొక్క ప్రభావం, అది మన గురుస్థానం. కాబట్టే 6 నెలల మించకుండా గురుస్థానానికి పోయి రావాలి. సాధన అక్కడే చక్కగా జరిగి తీరుతుంది. షిరిడీ ప్రత్యేకత అది. అందుకనే ఈయనకు కూడా షిరిడీలో ఉంటే ఇవన్నీ అత్యంత సహజంగా కుదురుతూ ఉన్నాయి. మరి మచ్చింద్రగఢ్లో బాబాగారు లేరు కదా అని తాను అనుకుంటూ ఉన్నాడు. అది అతని మనోభావన. ఇక్కడైతే బాబాగారు ఉన్నారు, మరి మచ్చింద్రగఢ్ పైన బాబాగారు ఉండరు కదా, లేరు కదా. వారు లేని స్థలానికి నేను వెళ్ళి నేను ఎటువంటి ప్రయోజనాన్ని పొందగలను అనేది మనసులో ఒక సంశయం. ఇదే బాబాతో అన్నారు, దేవా ఇక్కడ ఉంటే ఇవన్నీ నేను చేసుకుంటూ ఉన్నా, మచ్చింద్రగఢ్కి మీరు లేని స్థలానికి నేను వెళ్ళి అక్కడ నేను ఎటువంటి ప్రయోజనాన్ని పొందగలను తెలుసుకునేంత జ్ఞానిని కాదు నేను అని అన్నాడు. కానీ వెంటనే మనసుకు ఇంకో స్ఫురణ వచ్చింది. ఎవరు చెప్పారు, ఎవరి ఆజ్ఞది? తాను ఎవరినైతే సద్గురువుగా ఆశ్రయించారో ఆ బాబాగారి ఆజ్ఞ. మరి సద్గురువు ఆజ్ఞని ఒక్క క్షణమైన అనుమానించవచ్చా?